రీసెంట్ గా వార్ టూ ట్రైలర్ వచ్చింది కదా. సో అందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎడిటింగ్ లో ఆయన బాడీ చూపించాలని చెప్పేసి సిక్స్ ప్యాక్స్ కూడా విఎఫ్ఎక్స్ అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఈ ట్రోలింగ్స్ మీరు ఏం చెప్తారు? నీచ్ కమినే కుట్టే కొడుకులాలా అరే అసలు నమ్మకం ఏమన్నా ఉండదు అరా మీ హీరోలు మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకోరు బే అనవసరంగా ఎన్టీఆర్ ని ట్రోల్ చేసుడే బే బాడీ లేదా నాకు కూడా ఉండదు కదా చూపేలా అంగి పల్నా అరే ఎందుకు నాకు కూడా సిక్స్ ప్యాక్ ఉండదు ఇది కూడా విఎఫ్ఎక్సేనా అరే నాయనా ఒకటి చెప్తున్నా మీకు హీరోలు ఇష్టం ఉంటే మీ ఇంట్లో మడక పెట్టి ఏమైనా చేసుకోండి కానీ ఏంటంటే ఎదుటి హీరోలను గౌరవించుర్రి అర్థమైందా ఎన్టీఆర్ అంటే ఏందనుకున్నావు ఒక రేంజ్ అరే ఆయనకు సిక్స్ ప్యాక్ లేదని ఎట్లా అనుకుంటారా మీరు మొన్న చూడలేదా త్రివిక్రమ్ సినిమాలో సిక్స్ ప్యాక్ అది ఇట్లా 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 బిస్కెట్లు అలా ఉండయి ఇంతగానం ఎప్పుడే గాని విమర్శించడం తప్పు వార్ టూలా మనోడు పోయి ఇట్లా తొడగొట్టి ఆడ బాలీవుడ్ లో తొడగొడుతున్నట్టే మన తెలుగు వాళ్ళుగా గర్వపడాలరా భాయ్ ఎప్పుడు రా మీరు నేర్చుకునేది ఎప్పుడు చూసినా ఏడిపోయి అమ్మ మనలో మనమే ఏడ్చుకుంటుంటే అవతలోడు వచ్చి అందుకొని పోతాడు రా భాయ్ ఇప్పుడన్నా మారూరి ఇప్పుడు మన తెలుగు హీరోలకి మనం సపోర్ట్ చేయాల్సింది పోయి మన తెలుగు వాళ్ళే ఎందుకు మన భక్తులు ఏంది మన తెలుగు వాళ్ళు ఎందుకు బాగుపడరు అనేది ఒకటి చెప్తా బాగా ఇంటి పక్కలోడు ఎదిగిండు అనుకో ఇడుపుకున్నోనికి నచ్చది ఇడుపుకున్నాడు ఎదిగిండు అనుకో ఓకిట్లు ఉన్నోనికి నచ్చది మన బతుకులే ఇవి మనకు ఒక హీరో ఇష్టం అంటే మీన పెట్టి ఇలా ఇదే ఇది బాగాలేదు. సో మరి ఎన్టీఆర్ గారు ఆల్రెడీ మనం హృతిక్ రోషన్ గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాము సిక్స్ ప్యాక్ తోనే ఉన్నారు చాలా సినిమాలు ఫస్ట్ నుంచి కూడా. సో ఆయన ముందు డామినేట్ చేస్తారు అని చెప్పి విఎఫ్ఎక్స్ పెట్టి ఎన్టీఆర్ గారు అంటే ఆయన సిక్స్ ప్యాక్ నిజంగా ఉన్నది ఇల్లు ఇట్లా అంగి లేపి చూసిండ్రా లేకపోతే ఇట్లా డ్రాయర్ లేపి చూసిండ్రా వీళ్ళు ఏమన్నా చూసిర్రా పోయి ఇట్లా అరే నీ అమ్మాయి సిక్స్ ప్యాక్ అని చెప్పి అరే అందరు సిక్స్ ప్యాక్ కష్టపడతారు సినిమా కోసం ఏమి ఒక సినిమా తీయాలంటే ఫైట్లు నేర్చుకున్నాలి ఎగిరి దుంకుడం నేర్వాలి ఆ అమ్మాయితోటి ఎట్లా ప్రపోజ్ చేయాలని నేర్వాలి యాక్టింగ్ అనేది చాలా ఉంటది ఓన్లీ స్టంట్ మాస్టర్లతో ఒకటే చేపియకొచ్చారు ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఏం లేని ఎందుకు అవుతుంది తెలుసా నిజాయితీగా మేము కూడా చేయాలి ఎప్పుడు డమ్మీలో పెట్టొద్దు అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు అటువంటి వాళ్ళని మన అరే బాలీవుడ్ లో పోయి మన యాక్టర్ హృతిక్ రోషన్ ని పిడికిలు ఎత్తి ఇట్లా ఎగిరి గుద్దేది అది చూసి మీరు గర్వపడరా భాయ్ ఇగో ఎన్టీఆర్ కి బాడీ పేక్ ఉండదు నాకు ప్యాక్ ఉండదు ఏమిరా భాయ్ రోలింగ్ చేసిండు అనుకో ఎన్టీఆర్ ని మడకబెట్టి నొక్కమైంది అర్థమైందా నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా కానీ ఎన్టీఆర్ ని పొగుడుతాను ఎందుకంటే ఆయన ఒక గొప్ప యాక్టర్ ఖతర్నాక్ యాక్టర్ తెలుసా సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్తే మనగడ ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ వన్స్ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్.